హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్గా టేస్టీగా చపాతీలోకి అన్నంలోకి టమాటా కర్రీని ఇలా చేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ టమాటా కర్రీ అనేది. ఒకసారి ఇలా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని, ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా మధ్యలోకి చీల్చుకున్నానండి. చీల్చి అలా యాడ్ చేసుకోండి, లేదంటే మామూలుగా పేలుతుంది కదండి. జాగ్రత్తగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని మీరు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోండి. మీరు కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కేజీ టమాటాలని తీసుకున్నానండి నేను. పావు కేజీ టమాటాలని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ అవ్వనివ్వండి. అందులోనే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. టమాటా పులుపు ఉంటేనే ఎక్కువ పడుతుందండి, పులుపు లేకపోతే టమాటాకి తక్కువ పడుతుంది. చూసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. సాఫ్ట్గా ఎవరు కుక్ చేసుకోండి. ఇలా చూసారు కండి, కాసేపు మూత పెట్టేస్తే ఇలా వాటర్ అనేది మొత్తం పైకి వచ్చేసింది. మొత్తం మెత్తగా అయ్యే వరకు, సాఫ్ట్గా అయ్యే వరకు మెదుపుకుంటూ మెత్తగా అయ్యే వరకు మెదుపుకుంటూ టమాటాలు అనేది ఉడికించుకోండి. కొన్ని కొంచెం మృదుగా ఉండడం వల్ల, గట్టిగా ఉండడం వల్ల కూడా మెదగవు. అంత ఉడికిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం పచ్చివాసన అనేది పోయే వరకు మగ్గనిచ్చుకోండి. ముందుగా వేయడం వల్ల టమాటాలు అనేది ఉడకకుండా అడుగంటుతుందండి. అందుకని నేను మధ్యలో వేసుకున్నాను. అలా వేసుకోండి, బాగుంటుంది. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మీకు స్పైసీనెస్ తగ్గట్టు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. కారం అంతా, ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలోకి, అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత గరిటెతో కలబెట్టుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక దింపే ముందల హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, గుప్పెడు కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోండి. కొత్తిమీర వేసుకొని గరిటెతో కలబెట్టేసేయండి. ఒక్కసారి ఇలా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి టమాటా కర్రీని.